నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 37వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. పూర్ణ మనసుతో నిన్నారాధింతు మనసుతో ఆరాధింతు. పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. చప్పలతో ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ఇంతవరకు మమ్ము ఆదుకున్న దేవా, మమ్ము సదా కాచి కాపాడిన దేవా, ఎబెనేజరే మమ్ము ఆశీర్వదించయ్యా, మమ్ము ఆదుకో దేవా. మాలో ఉన్నటువంటి అన్ని బాధలు, సమస్యలు, వేదనలన్నీ కూడా తొలగించండి దేవా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే.
మాదుకున్నవే. అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో నిన్నారాధింతును, పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. పూర్ణ బలముతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ బలముతో నిన్నే ప్రేమించును. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎల్రోయి నన్ను చూచువాడా, నన్ను కాచు కాపాడే దేవా, నన్ను కరుణించే దేవా, మీకు స్తోత్రమయ్యా. నా బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నన్ను చూసి నన్ను ఆదుకో దేవా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచవే వందనమయ్యా. అయ్యా నన్ను చూచవే వందనమయ్యా. అయ్యా నన్ను చూచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో నిన్నారాధింతును, పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ బలముతో నిన్నే ప్రేమింతును. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ స్తోత్రమయ్యా. అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించేదన్ స్తోత్రం దేవా. అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. యెహోవా రఫా, స్వస్థపరచు దేవా, నీకు వందనమయ్యా. మాలో ఉన్న వ్యాధులను, బాధలను స్వస్థపరచండి ప్రభా. మాలో ఉన్న శారీరక, మానసిక వ్యాధులను స్వస్థపరచండి ప్రభా. మాలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి ఇప్పుడే మీ సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని విశ్వాసముతో వేడుకుందాం. ఎవరెవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో సిలువ ముద్ర వేసి ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుడు ఈ యొక్క దివ్య సప్రసాద్ ఆరాధన ద్వారా ఇప్పుడే ఈ క్షణమే మీ విశ్వాసాన్ని బట్టి స్వస్థపరచబోతున్నారు. ఈ ఆరాధన అనేక మందికి ఆశీర్వాదకరంగా మారునుగా, ఆమేన్. అనేక మందికి స్వస్థతగా మారునుగా. ఆమేన్. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం బిడ్డల మీద దిగి వచ్చునుగా. ఆమేన్. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, ఆమేన్. స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా.
వందనమయ్యా. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. అందరూ కలిసి ఆరాధిద్దామా? ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. యెహోవా షాలోమ్, శాంతినిచ్చువాడా నీకు వందనమయ్యా. వందనాలు మా యేసయ్యా. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభు. దయచేయండి మా దేవా. జీవితాలలో శాంతి సమాధానం దయచేయండి ప్రభు. యేసయ్యా. మాలో ఉన్న విభేదాలు, గొడవలు, సమస్యలు, ఆటంకాలు అన్ని మీ నామములో తొలగించమని వేడుకుంటున్నాను. ఆమేన్. మీ నామములో సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఆమేన్. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చవే వందనమయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చావే వందనమయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చవే వందనమయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చావే వందనమయ్యా. అయ్యా శాంతినిచ్చవే వందనమయ్యా. అయ్యా శాంతినిచ్చావే వందనమయ్యా. పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధింతును, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును. పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ మనసుతో నిన్ను ప్రేమింతును. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. చప్పట్లు కొడుతూ నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. చప్పట్లు కొడుతూ ఆరాధన రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దామా? ఆరాధన నా ఆ యేసయ్యా, గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. మనం చూసే దేవుని మహిమపరుచుకుందాం. స్వస్థపరిచే దేవుని మహిమపరుచుకుందాం. మనం ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుని పరుచుకుందాం. ఆరాధన ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. స్తోత్రమయ్యా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. అందరూ కలిసి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మన గొప్ప దేవుని ఆరాధించుకుందాం. సజీవ దేవుని ఆరాధించుకుందాం. స్వస్థతలు సమకూర్చే దేవుని ఆరాధించుకుందాం. మన కుటుంబంలో ఉన్న అన్ని బాధలు, వ్యాధుల నుండి విడుదలకు దయచేయమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా? ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. విశ్వాసముతో, పరిశుద్ధాత్మ శక్తితో ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆరాధన ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన.
యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎల్ రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. అవును ప్రభువా, నా బాధలను చూసిన యేసయ్యా, నా కష్టాలను చూసిన యేసయ్యా, నా అవమానాన్ని చూసిన యేసయ్యా, నా నిస్సహాయతను చూసిన యేసయ్యా, నన్ను ఆదుకో దేవా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు ధైర్యాన్ని ఇవ్వు యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మన బాధలు ప్రభు చూస్తూ ఉన్నాడు, మన వేదనలు ప్రభు చూస్తూ ఉన్నాడు, మన అవమానాలను ప్రభు చూస్తున్నాడు. బిడ్డ, ఆయన అడుగు, దీని నుండి విడుదల కావాలని ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉన్నావో, ఏం పొందుకోవాలని ప్రభుని ఆరాధిస్తున్నావో అడుగు బిడ్డ. ఎబినేజరే, నన్ను ఆదుకునే దేవా. అవును తండ్రి, మీరు తప్ప నన్ను మీరు తప్ప నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు యేసయ్యా. నన్ను ఆదుకో ప్రభా. కష్టాల్లో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా, కుటుంబ సమస్యల్లో ఉన్నాను ప్రభా, కోర్టు సమస్యలో ఉన్నాను ప్రభా, ల్యాండ్ సమస్యలో ఉన్నాను ప్రభా, రకరకాల మానసిక రోగాల్లో ఉన్నాను ప్రభా, శారీరక రోగాలతో సతమతం అవుతున్నాను ప్రభా. నన్ను ఆదుకో దేవా అని ఆ గొప్ప దేవుని అడుగు. నీ బాధను, నీ ఆవేదనను ప్రభు చెప్పు బిడ్డ. మనందరి కోసమే ఆయన దివ్య సప్రసాదములో ప్రత్యక్షమై ఉన్నాడు. అడుగు బిడ్డ, ఏం కావాలని వచ్చావో అడుగు. ఈ దివ్య సప్రసాద ఆరాధన నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారునుగా. నీ బాధలు సమస్యలు తొలగిపోయే గొప్ప ఆశీర్వాదకరంగా మారునుగా. అడుగు బిడ్డ. యెహోవా రఫా, నన్ను స్వస్థపరిచే దేవా నీకు స్తోత్రమయ్యా. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఆ నొప్పి మీద, ఆ గాయం మీద మీ హస్తాలను ఉంచి ప్రభువుకు సమర్పించండి. ఏ నొప్పితో, ఏ బాధతో బాధపడుతున్నారో, ఏ గాయముతో బాధపడుతున్నారో సిలువ ముద్ర వేసి ప్రభువుకు సమర్పించండి. యెహోవా రఫా, మన నడినెత్తి మీద నుంచి అరికాళ్ళ వరకున్న ప్రతి రోగాన్ని స్వస్థపరచడానికి రాబోతున్నా. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి రాబోతున్నా. అడుగు బిడ్డ, ఇది గొప్ప పవిత్రమైనటువంటి సమయం. దేవుడితో నీవు మాట్లాడే సమయం, దేవునికి నీ బాధలు చెప్పుకునే సమయం. ఎవరు ఓదార్చకపోయినా, ఎవరు సమాధానం ఇవ్వకపోయినా, ఎవరు మంచిగా నడిపించకపోయినా, ఇదిగో మనందరిని నడిపించడానికి, దీవించడానికి, బలపరచడానికి, అభయం ఇవ్వడానికి, స్వస్థపరచడానికి వచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అడుగు బిడ్డ, ఒక గొప్ప దేవుడు నీ యొక్క గాయాలను, వ్యాధులను అన్నిటిని కూడా స్వస్థపరచడానికి సిద్ధముగా. యెహోవా షాలోమ్, శాంతినిచ్చే దేవా, మా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య శాంతి సమాధానం దయచేయండి ప్రభా. కుటుంబంలో ఉన్న వారి పట్ల శాంతి సమాధానం దయచేయండి. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, ల్యాండ్ కేసులు, కోర్టు కేసులు, రకరకాల విభేదాలతో బాధపడుతున్న మాకు ఇప్పుడే, ఈ క్షణమే మీ ఉన్నతమైన శాంతి మాకు లభించునుగా. మీ కరుణ ఆశీర్వాదం మాకు లభించునుగా. అన్ని రకాల మనస్పర్ధాలను విడుదల కలుగునుగా. సహోదరారా, దివ్య సప్రసాదములో దేవుడు మనందరిని కూడా దీవించడానికి వేంచేసి ఉన్నారు. మనందరిలో ఉన్న వ్యాధి బాధలను తొలగించడానికి వేంచేసి ఉన్నారు. ఏమేమి సమస్యలతో బాధపడుతున్నావో చెప్పు. ఏ మానవ మాతృడు చేయలేనటువంటి పనిని ఆ గొప్ప దేవుడు చేసి నిరూపిస్తానంటున్నాడు. పరీక్షించుకో అని ప్రభు అంటూ ఉన్నాడు. విశ్వాసముతో మనం అడిగినప్పుడు
తప్పకుండా ఆయన మనందరి మీద కనికరిస్తానని, బాధలకు సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఇస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. స్తోత్రమయ్యా. థాంక్ యూ జీసస్. సమర్పించండి, కుటుంబాన్ని సమర్పించండి, భార్య భర్తలను ప్రభు సమర్పించండి, బిడ్డలను ప్రభు సమర్పించండి, మీరు చేసే ప్రతి పనులను ప్రయాణాలను ప్రభు సమర్పించండి. రెండు చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఒక్కొక్క బిడ్డలో ఉన్న బాధ వేదన మీకు మాత్రమే తెలుసు యేసయ్యా. వారు పడుతున్నటువంటి వేదనలు, రకరకాల ఆందోళనలు మీకు మాత్రమే తెలుసు యేసయ్యా. హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న ప్రభా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో నాకు తప్పకుండా మేలు జరుగుతుంది, అనేక మందికి మంచి జరుగుతుంది, అనేక మందికి స్వస్థతలు జరుగుతున్నాయి, అనుకున్నవి నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు. నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసముతో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు సమర్పించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవును గాక. గొప్ప కార్యాల ఇంటిలో జరుగును గాక. వారి విశ్వాసము బలపడును గాక. అద్భుత కార్యాలు జరుగును గాక. బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించును గాక. వివాహాలు జరుగును గాక. సంతానము లభించును గాక. ఉద్యోగాలు వచ్చును గాక. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు సిద్ధమవును గాక. విదేశాల్లో ఉన్న బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించును గాక. కుటుంబంలో వృద్ధాప్యాయంలో ఉన్న వారిని తాకి స్వస్థపరచమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగా, సంపూర్ణ విడుదల కలుగునుగా. రకరకాల బంధకాలలో, బాధల్లో, మత్తు పానీయాలు కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్కరికి మీ ఉన్నతమైన నామములో విడుదల కలుగునుగా, సంపూర్ణ విడుదల కలుగునుగా. దారి ప్రయాణంలో ఉన్న వారు క్షేమంగా గమ్యస్థానము చేరుకుందురుగా. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డ దీవించబడునుగా. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ కుటుంబము దీవించబడునుగా. వారి జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యాలు జరుగునుగా. ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రార్థన చేయండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను ప్రభువు సమర్పిద్దాం. నూతన గృహాలు కట్టుకుంటున్న బిడ్డలను దీవించమని, అప్పుల సమస్య కోసం బాధపడుతున్న వారి అప్పులు తొలగించమని, నూతన వాహనాలను కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించమని, లోన్ సమస్య నుండి విడుదల దయచేయమని, రావలసిన లోను రాకుండా ఆగిపోయిందని బాధపడుతున్న వారికి దేవుడు వెంటనే ఆ లోన్ను విడుదల చేయును కాక. అడగండి. ఈ రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఎవరి కోసం నీవు ప్రార్థన చేస్తావో ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయి. అతి త్వరలోనే దేవుని మహిమను నీవు చూడబోతున్నావు. దేవుని గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. సహోదరులు గమనించండి, దేవుడు మీకు చేసిన మేలులను మరిచిపోకుండా ఆ యొక్క సాక్ష్యాన్ని మాకు పంపించడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఆరాధనలోనే వాటిని టెలికాస్ట్ చేస్తాం. దేవునికి మొక్కుబడి చేసుకోండి. ప్రభా, నా ఈ సమస్యను తొలగిస్తే నేను సాక్షిగా మారుతానని దేవునికి మాట ఇవ్వు. మాట తప్పేవాడు కాదు మన దేవుడు, మాటను నిలబెట్టుకునేవాడే మన దేవుడు. రెండు చేతులు జోడించి ఆ ప్రభువుకు మాట ఇవ్వు. ఈ ఆరాధన మీకోసమే. మీ అందరిని చూడడానికి ప్రభు మన మధ్యలోనికి వేంచేసి ఉన్నాడు. మనందరిని చూసి మనందరిలో ఉన్న బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగించడానికి, మనం పడుతున్న వేదనకు, కన్నీటికి జవాబునివ్వడానికి ప్రభు మన ముందే ప్రత్యక్షమైనాడు. ఆ ప్రభువును ముందు మోకరించు. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించి బిడ్డ. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా
పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.